మరి ఇంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాక మరి రాజీవ్ యువ కిరణాలు కూడా చాలా మంది అప్లై చేయడం నిజంగా ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే చాలా మంది యువతలు ఉద్యోగాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న తరంలో మొన్న ఏదైతే రాజీవ్ యువ కిరణాలు మనం ఏర్పాటు చేసుకున్నామో దానిలో క్యాస్ట్ వారీగా ఎస్సీలు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ రకంగా చాలా మంది యువకులు అప్లై చేయడం అనేది జరిగింది. కానీ ముఖ్యంగా నేను ప్రతిసారి ఆదిలాబాద్ జిల్లా పక్షాన కోరుకునేది ఒకటే, ఎందుకంటే నాగేశ్ సార్ కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి తెలుసు ఈ ప్రాంతం వెనుకబడి మీరందరూ కూడా వెనుకబడతనం నుంచి వచ్చారు కాబట్టి ఈ రాజీవ్ కిరణ విషయంలో కూడా మిగతా జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా షెడ్యూల్ చేయని ప్రాంతానికి ఇంకా ఎక్కువ దానికంటే ఎక్కువ రెట్టింపు స్థాయిలో ప్రయారిటీ ఇస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎందుకంటే మిగతా పరిశ్రమలు లేవు, ఎలాంటి ఏం కూడా స్టార్ట్ చేయడానికి ఆస్కారాలు లేవు. కాబట్టి కనీసం ఇక్కడ వచ్చే ఉద్యోగాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళనే ఇది చేయనట్టు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా నాగేశ్వర వీళ్ళందరి సహకారంతో మరి ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ కూడా వస్తుందని అంటారు. దాంట్లో కూడా టాప్ ప్రియారిటీ కింద, ఎందుకంటే సరే టెక్నికల్ గా పైనుంచి వచ్చే పోస్టులు వేరు, కానీ దాంట్లో స్లీపర్ ఇంకేదో చిన్న చిన్న పోస్టులు ఉంటాయి. ఎందుకంటే వాట్లాంటి విషయంలో 100% ఈ ప్రాంతం వాళ్ళకి అవకాశం కల్పించాలి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఉపాధి లేక ఏం లేక చాలా మంది, ఎందుకంటే మనం ఎయిర్వేస్ ఇంకా మనం విమానాలు వెళ్తుంటాం, అక్కడ మనం సరే వాళ్ళకి అందరికి ఇంగ్లీష్ రావాల్సి నార్మల్గా మాట్లాడాలి, అది వేరే విషయం. కానీ ఏ అవకాశాలు ఉన్నా ఇక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రతి దాంట్లో కూడా కంపల్సరీ అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే విచ్చలు విడిగా యువత అనేది నిరుద్యోగులకు మరి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏమైనా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే ఈ ప్రాంతం ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు బతికించడానికి వాళ్ళందరూ కూడా చేసే ఆస్కారం ఉంటుంది, కానీ కనీసం చిన్న చిన్న ఇండస్ట్రీ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ హయాంలో మీ హయాంలో తప్పకుండా మంచి చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా మనకు ఐడియా ద్వారా చాలా రకాలుగా ట్రైనర్ ద్వారా మనం మోవాలంటూ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న ఇండస్ట్రీ సోప్ ఇండస్ట్రీ కావచ్చు, శానిటరీ నాప్కిన్స్ కావచ్చు, చిక్కీ కావచ్చు, ఇలా చిన్న చిన్న ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలాంటి మిగతా యువతుల కోసం ప్రత్యేక